భారత్ మాతా కి జై. ఈ రోజు తుర్కపల్లి రైల్వే గేట్ ఎదురుగా ఉన్నటువంటి ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి ప్రైమరీ స్కూల్ కి వచ్చి మేమంతా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ అసలైన స్కూల్ పరిస్థితి ఏంటో మీకు వీడియోలో కనిపిస్తుంది. దాంట్లో 12 ఏళ్ల క్రితమే ఒక పెద్ద పుట్ట పెట్టిందంట. అప్పటి నుంచి ఆ స్కూల్కి ఎవరు వెళ్ళలేదు. అంగన్వాడీ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న బిల్డింగ్ లోకి స్కూల్ని ఇటు షిఫ్ట్ చేశారు. అంగన్వాడీ స్కూల్ని బయటకు షిఫ్ట్ చేసి పడేశారు. అంటే ఇక్కడ స్ట్రెంత్ కూడా 15 మందికి మించి లేరు. అది కూడా కొత్తగా వచ్చిన టీచరు కష్టపడి 10 మంది పిల్లల్ని పోగేసుకొని ఇక్కడ వాళ్ళకి ఏదో విద్యాబుద్ధులు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వారిని పెట్టుకొని రన్ చేస్తున్నారు. దీని యొక్క స్థితి ఎలా ఉందంటే అధ్వానమైన స్థితిలో ఉంది. గాంధీ బొమ్మను కూడా చూశారు ఎలా పడేశారు. కాబట్టి ఈ స్కూల్కి వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. బోర్ని చూస్తే ఎంతసేపు కొట్టినా నీళ్లు రావట్లేదు, గుక్కెడు నీళ్లు రావట్లేదు. వాటర్ ఫెసిలిటీ లేదు, వాష్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు. ప్రైమరీ స్కూల్ అంటే 5 క్లాసెస్ ఉంటాయి. ఒకటే రూమ్లో 5 క్లాసులు చెప్తున్నారు, అదే ప్రిన్సిపల్ రూమ్ కూడా. కాబట్టి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో గవర్నమెంట్ వేచి చూడాలా.